ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మన అక్షరాలు కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినమందు మనం కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 15వ వచనం మనం చదివినట్లయితే, 2వ లైన్లో మనం చదివినట్లయితే ఒక మాట ఉంటుంది. ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును అని ఒక మాట ఉంటుంది. హల్లెలూయా. ఆయన వాక్యము అనగా ఆయన వాక్కు, ఆయన నోటి నుంచి విడుదల చేయబడిన వాక్కు ఎంత గొప్పది అంటే, ఒక నోటి మాట సెలవిస్తే ఎలాగైతే ఆయన సృష్టిని అంతటినీ కూడా చేశాడో, తన నోటి మాటతోనే ఇంత గొప్ప విశ్వాన్ని ఆయన సృజించాడు. మనం అనేకమైన ఆవిష్కరణలు చేసినప్పటికీ వెలుగును తీసుకురాలేకపోయాం. అనేకమైన సంవత్సరాల తర్వాత థామస్ ఆల్వా ఎడిసన్ గారు బల్బును కనుక్కున్నారు. కానీ యేసుప్రభుల వారు ఒక చిన్న మాటతో విశ్వం అంతటికీ వెలుగునిచ్చే సూర్యుడిని తయారు చేశారు. హల్లెలూయా. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఆయన వాక్యం ఎంత గొప్పదో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి. కాబట్టి నీ సమస్య ఏదున్నా కూడా మనం కానీ దేవుడిని అడిగితే, దేవుడికి మనం ఇష్టపడితే, ఆయన ఒక్క మాట సెలవిస్తే మన సమస్య కూడా ఎగిరిపోతుందండి. ఆయనకి ఏ సమస్య అయినా కూడా అది మనం తీసుకున్నదే. దేవుడు మనల్నే చేసినవాడు. మనకున్న సమస్యలు తీసివేయడం ఆయనకి ఏం పెద్ద విషయం కాదు. కాబట్టి ఆసక్తి కలిగి ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరి దేవుడు చూస్తుంటాడు కాబట్టి ఖచ్చితంగా మనకు సహాయం చేసి మనకున్న సమస్యలను విడుదల కలిగిస్తాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.